దీపిక. ఆ గోపి 5 minutes లో వస్తాను, కూర్చో. వచ్చావా? టైంకొస్తావో రావోనని కంగారు పడిపోయాను. చూడత్తా, ఆయన మీద అనుమానమూ లేదు, అనుమానించాలన్న ఆలోచన లేదు. నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు కాబట్టి వచ్చాను. ఏదైనా తేడా జరిగిందో గోపి ఎక్కడా? గోపీనా? ఇక్కడెందుకుంటాడు? అబ్బబ్బబ్బబ్బబ్బా! అబద్ధం కూడా ఎంత ఆదురు బెదురు లేకుండా చెప్తుందో చూడు. గోపి ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. రమ్మను బయటికి. లేని మనిషిని ఎక్కడి నుంచి పిలిపించమంటారు? ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? లేడన్ను చెప్పగానే లేడులే అని వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? తప్పైపోయిందని తప్పుకుంటావనుకుంటున్నావా? నెవర్. ఎక్కడున్నాడో కనిపెట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. గోపి ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. రా శృతి. ఏమండి? బెడ్రూమ్ లో. చూడండి, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. గోపి ఇక్కడ లేడు. ఆపో. ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. ఈ రోజు మీ ఇద్దరి సంగతి తేల్చేస్తాను. రా శృతి. ఏమండి? ఏమండి? ఏంటండి మీరు? అనుమానానికి కూడా ఒక హద్దు ఉండాలి. పరాయి వాళ్ళింట్లో కాస్త పద్ధతిగా నడుచుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా వెతికేస్తున్నారేంటి? పరాయి మగాడిని ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టే మేం పద్ధతులు వదిలేసి వెతకాల్సి వస్తోంది. పరాయి ఆడదాని జీవితం నాశనం చేస్తున్నావు కాబట్టే నీ దగ్గర హద్దులు దాటాల్సి వస్తోంది. తప్పక. ఎక్కడా కనిపించట్లేదు. ఇంకెక్కడ దాచావు? వచ్చారు, వెతికారు, కనిపించలేదుగా. ఇక కామ్గా వెళ్ళండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే కామన్ సెన్స్ మీకు లేకపోయినా నాకుంది. అందుకే మర్యాదగా వెళ్ళమని చెప్తున్నాను. క్షమించు దీపిక, ఎవరి మాటలో విని నిన్ను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సో సారీ. శృతి, శృతి, నేను చెప్పేది విను. శృతి, శృతి, నా మాట విను. శృతి, శృతి, నేను చెప్పేది విను. శృతి, శృతి. ఏం చెప్తావత్తా? ఆ గోపి ఇక్కడే ఉన్నాడు. కొంచెంలో మిస్ అయ్యాడు. చాలత్తా. వింటున్నాను కదా అని నీకిష్టం వచ్చిందల్లా చెప్తున్నావు. నమ్ముతున్నాను కదా అని నన్ను వెర్రిదాన్ని చేస్తున్నావు. అది కాదు శృతి, పక్కా ఇన్ఫర్మేషన్ తోనే నీకు ఫోన్ చేశాను. నన్ను ఇంకా నమ్మించడానికి ట్రై చేయకు బేబత్తా. ఎవరైనా భార్యాభర్తలు మంచిగా కలిసి ఉండాలి అనుకుంటారు. ఏ కలహాలు ఉండకూడదని కోరుకుంటారు. నువ్వేంటత్తా కలిసున్న వాళ్ళందరినీ చూసి కుళ్ళుకుంటావు, గొడవ పెట్టి విడదీయాలని చూస్తావు. పొరపాట్లు జరిగితే సర్ది చెప్పి కాపురం నిలబెట్టే వాళ్ళని చూశాను గాని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కాపురాలని కూల్చడానికి ట్రై చేసేదాన్ని నిన్నే చూస్తున్నాను.
సొంత మేనత్తవయ్యుండి మేనకోడలి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను నా మేనత్త అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఛీ! అబ్బా శృతి, గోపి కార్ ఇక్కడే ఉందంటే గోపి ఇక్కడికి వచ్చింది నిజం, ఇక్కడే ఉన్నాడు అన్నది నిజం. ఒక్కసారిగా ఊపిరాగిపోయినంత పనైంది. శృతి నన్ను ఇక్కడ చూసుంటే నా జీవితం సర్వనాశనం అయిపోయేది. థ్యాంక్ గాడ్. రే గోపి, ఎంత మోసగాడివిరా! కట్టుకున్న పెళ్ళాం కళ్ళు కప్పి పరాదాని ఇంట్లో బాగాని కులుపుతున్నావు. పట్టుకుందామనొస్తే పరారయ్యావు. పరాయి మగాడిని ఇంట్లో పెట్టుకొని నాకే మర్యాదలు చెప్తావా? సిగ్గులేదు? చూడండి, మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి దాన్ని పెద్ద చేయడానికి ట్రై చేస్తున్నారు. లేని విషయం కాదు, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. మీ మధ్యున్న బండారాన్ని నేను బయట పెడతాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా శృతి కళ్ళు తెరిపిస్తాను. అయ్యో, కళ్ళకు కనిపించేదంతా నిజం అనుకుంటే ఎలా అండి? నిజమా కాదా అని ఆలోచించాలి. జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జరిగిందేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఊహించగలను. అయినా చేసిన చండాలం అంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేదని బుకాయించడానికి ట్రై చేస్తున్నావా? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దీపిక ప్రాబ్లమ్స్ లో ఉంటే తనకు సాయం చేస్తున్నాను. అంతే తప్పితే మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఈమెకి సహాయమే చేస్తున్నావో లేక సంసారమే చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. బేబీ గారు, మర్యాదగా మాట్లాడండి. మీరు కూడా ఒక ఆడవారే. సాటి ఆడదాన్ని ఒక మాట అనే ముందు, తన మీద నింద వేసే ముందు ఆలోచించండి. ఇక ఆలోచించడం లేవు. మీ అక్రమ సంబంధాలు బయట పెట్టడాలే ఉన్నాయి. నువ్వు వాడే నాటకాలకి సాక్ష్యంగా ఈ దీపిక ఉంది, దాని కడుపులో నీ బిడ్డ ఉంది. తొందరలోనే నీ బండారాన్ని బయట పెడతా. శృతి జీవితాన్ని చక్కదిద్దుతాను. అప్పటి వరకు నేను నిద్రపోయేదే లేదు. గోపి, జరిగింది చాలు. ఇక ఏ దారుణం జరగటానికి వీల్లేదు. దయచేసి ఇక నువ్వెప్పటికీ ఇక్కడికి రాకు. అదేంటి దీపిక అలా అంటావ్? నీ ఆరోగ్య పరిస్థితి చూసుకోవడానికి ఎవరూ లేరు. ఏం జరిగినా నిన్నిలా వదిలేలేను. నీ సంసారం కన్నా నా సుఖం నాకు గొప్ప కాదు గోపి. నా గురించి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే నేనొప్పుకోను. దయచేసి ఇంకెప్పుడు నా గురించి ఆలోచించకు. ఈ ఇంటికి రాకు. లేదు దీపిక, నీ బాధ్యత, నీ బిడ్డ బాధ్యత తీసుకుంటానని నేను నీకు మాటిచ్చాను. ఆ మాట నేను తప్పలేను. నిన్ను ఒంటరిగా వదిలేలేను. జరిగే వాటిని నేను దారిలో పెట్టుకుంటాను. జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించుకో, సరేనా? నేనెంత కలిపే ప్రయత్నం చేస్తున్నానో మీరంత దూరం అవుతున్నారో. మిమ్మల్ని ఎంత సఖ్యంగా చూద్దాం అనుకున్నానో మీరంత శత్రువులుగా మారిపోతున్నారు. అసలు ఈ విడాకుల గురించి నాకు చెప్పలేదేంటిలయ్యా? చెప్పుకొని సంబరపడిపోయేది కాదు కదత్తయ్య. అసలు చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు చెప్పుకోవడం ఎందుకత్తయ్య? చెబితే దానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాం కదలయ్యా. ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేస్తారత్తయ్య? బాధపడకండి అత్తయ్య. వేడి మీదున్నప్పుడు ఏ వస్తువైనా కాలుతుంది. చల్లబడితే దానివల్ల సమస్య ఉండదు. కాకపోతే చల్లారడానికి సమయం పడుతుంది. ఈయన కూడా అంతే అత్తయ్య. నేను తప్పు చేశానని నమ్ముతున్నారు. అందుకే ఆ కోపంలోనే ఆయన కూడా తప్పటడుగు వేస్తున్నారు. వాడి తప్పటడుగుల్ని ఎలా సరిచేయాలో నాకు అర్థం కావడం లేదులయ్యా.
వాడి దారిని ఎలా మార్చాలో నాకు తెలియటం లేదు. మీరే చెప్తుంటారు కదా అత్తయ్య, కాలమే కొన్నింటికి సమాధానం చెప్తుంది అని. ఆ కాలం కోసం మనం వేచి చూడాలి అని. కానీ వీడి దూకుడు చూస్తుంటే కాలంతో పాటు మనం వెనక పడిపోతామేమో అనిపిస్తోందిలయ్యా. మనకి కాలం సమాధానం చెప్పేలోపే వీడి పిచ్చి నిర్ణయాలతో ఇంట్లో అల్లకల్లోలను సృష్టించేలా ఉన్నాడు. దిగులు పడకండి అత్తయ్య, నేను తప్పు చేశాను అనే భావన ఆయనతో అలా చేయనిస్తుంది. ఒకసారి నేను తప్పు చేయలేదని తెలిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. నా మీద పడ్డ నింద తుడిచేస్తే ఆయన ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆ నమ్మకం నాకుందత్తయ్య. కానీ వాడు ఈలోపే ఎవరినో తెచ్చి ఇంట్లో కూడా పెట్టేసుకున్నాడు కదలయ్యా. తన కాబోయే భార్య అంటున్నాడు, ఇంటికి కోడలు అంటున్నాడు. జరగబోయేవి తలుచుకుంటేనే ఆందోళనగా ఉందమ్మా. ఆందోళనగా ఉన్నప్పుడే మన ఆలోచన అదుపులో ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే ప్రశాంతంగా ఆలోచించాలి. ముందు నా మీద పడ్డ నింద పోతే ఏ ఆందోళన ఉండదత్తయ్య. నా మీద నింద పోవాలి అంటే దానికి కారణమైన వాళ్ళని కనిపెట్టాలి. అప్పుడు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. నేనేం తప్పు చేయలేదు, నాకు అన్యాయం జరగదు. ఆ నమ్మకంతోనే ఉన్నానత్తయ్య. మీరు కూడా అదే నమ్ముతూ నిశ్చింతగా ఉండండి. లయ్యా, ఇంట్లో ఇంత అలజడి రేగుతున్నా నువ్వు మాత్రం కూల్గా ఉన్నావు. అంటే ఏదో మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నావు. నీ ప్లాన్స్ వర్కౌట్ కానివ్వను లయ్యా. టూ డేస్లో నా ఎంగేజ్మెంటే, నువ్వు తప్పకుండా రావాలి. ఉంటానే, బాయ్. నువ్వేంటి ఇక్కడున్నావు? నా ఇంట్లో నేనుండక ఇంకెక్కడుంటాను? నీ ఇల్లా? అవును, ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. మాటలు మర్యాదగా రాకపోతే పిచ్చి పనులు కూడా చూస్తావు. అసలు ఎవరు నిన్న ఇంట్లోకి రానిచ్చింది? వెళ్ళ అవతలకి. చూడు శృతి, అనవసరంగా ఆవేశపడకు. నువ్వు గోపికి భార్యవి, నేను రాకీకి కాబోయే భార్యని. సో మనం కాబోయే తోడికోడళ్ళం, ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం. ఇలా పోట్లాడుకోవడం అస్సలు బాగోదు. ఏంటే వాగుతున్నావు? మనం తోడి కొడలేవేంటి? అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య ఈ సంత? రాకీకి కాబోయే భార్యని అంటుంది. అత్తయ్య, అలా సైలెంట్ గా ఉంటారేంటి? అంటే ఇది చెప్పిందంతా నిజమా? అయినా మగాళ్లకు వల వేసి నీలాంటి వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా వెళ్ళు. ఓహో, అవునా? భర్త ఫ్రెండ్తోనే నాటకాలాడి భర్తనే మోసం చేసే వాళ్లకు ఈ ఇంట్లో స్థానం ఉంటుందా? ఈ ఇంటి పరువును, ఇంట్లో వాళ్ళని వీధిలో పెట్టిన వాళ్లకు ఈ ఇంట్లో స్థానం ఉంటుందా? నేను పద్ధతిగా ప్రేమించి పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటున్నా. నాకన్నా గొప్ప కోడలు ఈ ఇంటికి దొరకదు. చూడు,
నీ అరుపులకు భయపడేవాళ్ళు, నీ ముందు గజగజ వణికే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. చూడు, 2 రోజుల్లో నాకు రాకీకి ఎంగేజ్మెంట్. ఇదిగో ఇన్విటేషన్ కార్డ్ కూడా రెడీ అయింది. ఒక్కసారి ఈ ఇంటి కోడలనైపోతే ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. అప్పటి వరకు రెస్ట్ తీసుకుంటా. ఏ మహేశ్వరి, వీళ్ళతో వాగి వాగి తలనొప్పి వస్తుంది. స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో రాకీ అంతా చెప్పాడు కదా, నీకు కూడా నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలా? అయ్యో అదేం లేదమ్మా, తీసుకొస్తాను. హా. ఏంటత్తయ్యా నోరు మూగబోయింది? హ, ఎంతసేపు కుటుంబం పరువు ప్రతిష్ట అంటూ ఏవేవో చెప్పేవారు. హ, ఇప్పుడు కుటుంబం ముక్కలవుతుంటే బాధగా ఉందా? పరువు గంగలో కలుస్తూ ఉంటే దిగులుగా ఉందా? భర్తకి ద్రోహం చేసిన కోడలు ఒక పక్కుంది, కాబోయే భార్య అని చెప్పుకుంటూ మరొకతొచ్చి ఇంకో పక్క చేరింది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా జాలేస్తుంది అత్తయ్య. అమ్మా కాఫీ తీసుకోండి. గుడ్, చెప్పింది బాగానే చేశావు. వెళ్ళు. ప్రియాంక, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది ప్రియాంక. కొట్లాటలతో నిండిన ఇంట్లోకి కోహినూర్లో వచ్చి చేరావు. గొడవలతో ఉడికెత్తిన ఇంటిని కూల్ చేయడానికి వచ్చిన హిమాలయ పర్వతంలా కనిపిస్తున్నావు. ఎందుకు? హా, రాకీ పెళ్ళైతే చేసుకున్నాడు కానీ సుఖం లేకుండా పోయింది. కళ్యాణంలో తాళి కట్టాడు కానీ నిత్యం కలహాలు. అందరి మధ్యలో 7 అడుగులు వేశాడు కానీ ఇప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని రాకీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో నాకు తెలుసు. నచ్చని అల్లయ్య మొహం చూస్తూ రోజు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో నాకు తెలుసు. కానీ ఇప్పుడు రాకీకి నచ్చినా రాకీ మెచ్చినా నువ్వు వచ్చావు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. కాలు కిందికి దిగింది, కళ్ళల్లో వినయం పెరిగింది. కాలు మీద కాలు దించావంటే త్వరలో నా కాలు కింద చెప్పులా చేసుకోవడం ఖాయం. వినయం పెరిగింది అంటే అతి త్వరలో దీన్ని నా చెప్పు చేతల్లోకి తీసుకోవడం పక్కా. అక్క, ఆ? అనుకోకుండా ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. అందరూ శత్రువులైపోతారేమో అనుకున్నాను. థ్యాంక్స్ అక్క, నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఎవరు కావాల్సిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో నాకు ఇట్టే తెలిసిపోతుంది. నిన్ను చూడగానే చూడ ముచ్చటగా ఉంది, రాకీకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అనిపించింది. ఈ ఇంటికి నువ్వే కరెక్ట్ కోడలివి అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ఎలా ఉంటుందో, ఎవరితో ఎలా ఉండాలో బాగా టెన్షన్ పడ్డాను. ఎలా మేనేజ్ చేయాలా అని చాలా వరి అయ్యాను. నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది అక్క.